100 రోజుల పాలన గురించి మాట్లాడుతున్న నేతల గురించి తెలుసుకోవలసిన నిజం. అధికారం చేపట్టిన తొలి 100 రోజులు ఎవరేం చేశారో ప్రజలు తెలుసుకోవలసిన పచ్చి నిజం. అది 2018. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలి 68 రోజులు ఏం చేశారో తెలుసా? నిప్పులాంటి నిజం. తిరుగులేని మెజారిటీతో రెండవసారి గెలిచి డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్రూమ్, మైనారిటీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు, ఇలా ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఏమైంది? రాచరికపు పోకడలు, నియంతృత్వ ధోరణులు, చుట్టూ ముళ్ళ కంచెలు. ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కేబినెట్ ఏర్పాటు చేసుకోవడానికి 68 రోజుల టైం తీసుకున్నారు. 68 రోజుల పాటు ఆయన, మొహమ్మద్ అలీ ఇద్దరే రాష్ట్ర పాలకులుగా ఉన్నారు. ఆ ఇద్దరే కేబినెట్ సమావేశం కూడా పెట్టుకున్నారు. డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేస్తే ఫిబ్రవరి 19 వరకు కేబినెట్ ఏర్పాటు చేయకుండా 68 రోజుల పాటు గడికే పరిమితమై నిరంకుశత్వం నిర్విఘ్నంగా సాగింది. సచివాలయంలో సవ్వడి లేదు, హామీలపై సమీక్షలు లేవు, ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాల పేరుతో కాలయాపన చేశారు. ఆశ్రమాలు సందర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకం గురించి కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత 2023 డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని. ఆ ఇద్దరికి మధ్య తేడా ఏంటో తెలవాలంటే ఎవరేం చేశారో తెలుసుకోవాలి. గతం మర్చిపోలేదు, వర్తమానం ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 6 గ్యారంటీల ఫైలు మీద తొలి సంతకం చేశారు. ప్రగతి భవన్ ముందు కంచెను పెకిలించి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. రజనీ అనే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తూ రెండో ఫైలు మీద సంతకం చేశారు. అక్కడి నుంచి మొదలు అలుపెరగకుండా అనుదినం ఎంతోమందిని కలుస్తూ రోజు 18 గంటలకు తగ్గకుండా పనిచేస్తూనే ఉన్నారు. రెండో రోజే కేబినెట్ సమావేశం నిర్వహించి 6 గ్యారంటీల అమలుపై సమీక్షించారు. కేసీఆర్తో పోలిస్తే మొదటి 68 రోజుల్లో 2 విడతలుగా ప్రజాస్వామిక పద్ధతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. వివిధ అంశాలపై 100కు పైగా సమీక్షా సమావేశాలు, వందలాది ప్రతినిధులతో భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడంలో నిమగ్నమయ్యారు. లెక్కలేనన్ని సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఆదివారాలు సైతం అలుపెరగకుండా పనిచేశారు. ఎవరేం చేశారో పక్కాగా లెక్కలున్నాయి. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన పాలకుల పాపాలను కడిగి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఇదిగో లెక్కలు.
ఇదిగో లెక్కలు పక్కాగా ఉన్నాయి. చూడండి, ఏం చెబుతారో చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి. 68 రోజులు కనీసం క్యాబినెట్ ఏర్పాటు చేయకుండా, సెక్రటేరియట్ రాకుండా, పెత్తందారీ పోకడలు, శత్రుదుర్భేద్యమైన ముళ్ళకంచె నిర్మించుకున్నా నాకేంటని విర్రవీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. పెట్టారు.